మీరు రామాయణం సినిమా నుంచి వచ్చిన లీక్డ్ ఫోటో చూసారా? నితేష్ తివారీ తీస్తున్న రామాయణ పార్ట్ 1 ఈ దివాళీకి రిలీజ్ అవ్వాలి. షూటింగ్ చేస్తూనే ఉన్నారు కానీ సినిమా నుంచి ఏ కంటెంట్ రిలీజ్ చేయలేదు. ఫస్ట్ లో ఒక టీజ్ లాగా వదిలేరు కానీ అందులో కూడా లుక్ ఏంటి అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు సడన్ గా ఆ సినిమా నుంచి కొన్ని లీక్డ్ ఫొటోస్ అయితే వచ్చాయి. అసలు ఆ లీక్డ్ ఫొటోస్ చూసిన తర్వాత ఓమ్రోతి అనుకుంటే నితేష్ తివారీ కూడా ముంచేసేలాగా ఉన్నాడుగా అనిపించింది. ఫ్రాంక్లీ రణబీర్ గానీ సాయి పల్లవి గానీ ఆ లుక్స్ లో చూస్తుంటే రాముడు సీత అన్న ఫీల్ అయితే నాకు రావట్లేదు. చాట్ జీపీటీ ప్రకారం ఒక్కొక్క సినిమాకి 835 కోట్లు, అప్రాక్స్ 2 పార్ట్స్ కి 1600 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు అని చెప్పారు. కొన్ని న్యూస్లు అయితే రెండింటికి కలిపి 4000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు అంటున్నారు. అసలు దేనికి పెడుతున్నారు, ఎందుకు అంత పెడుతున్నారు? ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే రామాయణంలో నీకు బీభత్సమైన సీజీ కావాలి అనుకుంటే 1 రాముల వారి కోట, 2 స్వర్ణలంక, 3 ఆ యుద్ధం సీక్వెన్స్లు. ఈ 3టికే నీకు ఎక్కువ సీజీ కావాలి. అయోధ్య కోట కానీ స్వర్ణలంక కానీ మ్యాక్సిమం సెట్లేసి లాగిచ్చేయచ్చు, కొంచెం సీజీ వాడితే సరిపోద్ది. యుద్ధం సీక్వెన్స్లోనే నీకు గట్టిగా సీజీ కావాలి. దానికి 4000 కోట్లు ఎందుకు? వీళ్ళేమో ఇంత డబ్బులు ఖర్చు పెడతారు, క్వాలిటీ ప్రోడక్ట్ ఎవ్వరూ పెట్టరు. టికెట్ రేట్లు మాత్రం 1000-2000 పెట్టి మన మీదే రుద్దుతారు. ఈ లీకులు చూస్తుంటే నాకు సినిమా ఏదో తేడా కొట్టేటట్టే అనిపిస్తుంది. బట్ అఫీషియల్ గా ఏదైనా రిలీజ్ అయితే అప్పుడు మనం కొంచెం గట్టిగా మాట్లాడదాం. అసలు ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆదిపురుష్ వైబ్స్ వస్తున్నాయా లేదా హిట్ అవుద్ది అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ పురాణాలన్నీ గెలుపుతారు అని.